బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో కొంతమంది అక్రమార్కులు పెద్ద ఎత్తున కల్తీ బంగారాన్ని విక్రయిస్తున్నారు. నకిలీ హాల్ మార్కులతోటి పెద్ద ఎత్తున బంగారాన్ని విక్రయించడంతో పాటు నేరుగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు ఈ బంగారానికి సంబంధించినటువంటి అంశంలో హాల్ మార్కింగ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఇటీవల BIS సోదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ బంగారాన్ని విక్రయిస్తున్న ఘటన వెలువరావడంతో అసలు హాల్ మార్కింగ్ అంటే ఏంటి, హాల్ మార్కింగ్ ఉన్న బంగారాన్ని కొనగాలని ఎందుకు BIS అధికారులు చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం BIS అండర్లో సర్టిఫైడ్ హాల్ మార్కింగ్ సెంటర్గా ఉన్న హాల్ మార్కింగ్ సెంటర్ ప్రొపరేటర్గా ఉన్నటువంటి రమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి ఇటీవల కాలంలో బంగారానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కల్తీ బంగారం కొనుగోలు చేయడం, హాల్ మార్కింగ్ సంబంధించి ముఖ్యంగా ఏదో ఫంక్షన్ ప్లేట్లకి పేర్లు వేసేసినట్టుగా వేసేసి అమ్మకాలు జరుపుతున్నాం. అసలు ఈ హాల్ మార్కింగ్ అంటే ఏంటి, బంగారం ప్యూరిటీని ఎలా తెలుసుకోవాలి, మీరు అసలు ఎట్లా టెస్ట్ చేస్తారు హాల్ మార్కింగ్ సంబంధించి? టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మరి ఈరోజు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి సాధారణమైన ప్రజలు ఈ బంగారు యొక్క ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఎటువంటి నష్టపోకుండా ఉండాలని భారత ప్రామాణిక సంస్థ BIS మరి మా అందరికీ లైసెన్స్ ఇచ్చి మరి యొక్క బంగారం యొక్క ప్యూరిటీని చెక్ చేసి సర్టిఫై చేసే విధానంగా మాకు లైసెన్స్ ఇచ్చి మరి ఎంతగానో ప్రజలు మోసపోకుండా మరి BIS సంస్థ చూస్తుంది. అలాగే మేము కూడా వారు నియమ నిబంధనలకు అనుగుణంగానే మరి యొక్క ఆర్నమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి, అలాగే ఈ యొక్క ఆర్నమెంట్స్ ఫస్ట్ ఈ జర్మనీ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషనరీలో చెక్ చేస్తామండి. 24 క్యారెట్ని 22గా ఆర్నమెంట్ చేస్తారు. దాన్ని 22% ఉంటేనే హాల్ మార్కింగ్ చేస్తామండి. అలాగే ఇది 92% వచ్చిన గోల్డ్ అండి, రింగ్స్. దీనిలో కాపర్ మాత్రం మిక్సింగ్ అయింది. దీన్ని ఇక్కడ టెస్ట్ చేసి దీని ప్యూరిటీని చెక్ చేసుకొని దీన్ని మేము మళ్ళీ ల్యాబ్ ప్రాసెసింగ్ కూడా చేస్తామండి. ఆ ల్యాబ్ను కూడా ఎలా చేస్తామంటే ఒక వస్తువుని, అది ఉంగరం కానీ, నెక్లెస్ కానీ, హారం కానీ, గాజులు కానివ్వండి, ఏదైనా కూడా ఆర్నమెంట్ని దాన్ని బ్రేక్ చేసి కట్ చేసి దాన్ని ఒక శాంపిల్గా తీసుకొని దాన్ని మా యొక్క ల్యాబ్లో టెస్టింగ్ చేస్తామండి. 1070 ఉన్నటువంటి ఒక టెంపరేచర్లో ఆ ఒక్క బంగారాన్ని కరిగి దాన్ని మెల్ట్ చేసి ముద్దగా చేసి దాన్ని ఒక స్టిప్ చేసి దాన్ని శాంపిల్ వెయిట్గా దానికి ఎంత మినిమం వెయిట్ అనేది తీసుకొని దాన్ని యాసిడ్ ప్రాసెసింగ్ అంతా కూడా చేసి దాన్ని ప్యూరిటీని చెక్ చేసుకొని ఆ ఒక్క వచ్చిన ప్యూరిటీని క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాతనే మేము BIS మోనక్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే కానీ దానికి HID కోడ్స్ అనేవి మాకు BIS నుంచి రిలీజ్ అవుతాయండి. ఆ కోడ్స్ని మేము 6 అంకెల కోడ్ని ఆర్నమెంట్పై ముద్రిస్తాము. కస్టమర్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డూప్లికేట్ హాల్ మార్కింగ్ అనేది చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో జరుగుతుంది. బయట ఏదో మిషన్ కొని ఏదో చేసుకుంటున్నారు, అలా కాదండి. దీనికి 6 అంకెల కోడ్ గల HID కంపల్సరీగా ఆర్నమెంట్ ముద్ర అయి ఉంటుంది. ఈ మిషన్ మీద మేము హాల్ మార్కింగ్ చేస్తాము. 6 అంకెల కోడ్ అండి HID, హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఖచ్చితంగా కస్టమర్స్ మరి మీరు జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి కొనేటప్పుడు మరి మీరు భూతత్వం ద్వారాగా ఆ యొక్క కోడ్ని మీరు గమనించి 6 అంకెల కోడ్ని ఖచ్చితంగా ఉంటేనే ఆర్నమెంట్స్ కొనుగోలు చేయవలసిందిగా మా తరపు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇటీవల ఈ హాల్ మార్కింగ్కి సంబంధించి అంటే ఫేక్ హాల్ మార్కింగ్ ఐడీలు కానీ BIS పేరుతోటి సింబల్స్ కానీ వేసేసి ఇచ్చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది? ఇంత పెద్ద మొత్తంలో మోసం జరుగుతుంది. అసలు ప్యూరిటీకి సంబంధించి మనం సర్టిఫై చేయగలమా? అంటే కల్తీ బంగారమా, ఒరిజినల్ బంగారం అని తెలుస్తుందా అట్లా? కానీ HID లేకుండా కనుక ఆర్నమెంట్ ఉందంటే ఖచ్చితంగా అది కల్తీనండి. కస్టమర్స్ గమనించాలి. ఇప్పుడు మనం ఏదైనా స్టీల్ ప్లేట్ల మీద, స్టీల్ గ్లాసుల మీద ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే ముద్రించి ఇస్తారో ఆ వస్తువుకి ఎలాగైతే విలువ ఉంటుందో ఇది కూడా అంతేనండి. బంగారం వస్తువు పైన ఓన్లీ BIS లోగో మాత్రమే పెట్టేసి వాళ్ళు నచ్చిన పేరు పెట్టి కొట్టిచ్చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. దయచేసి కస్టమర్ దేవుళ్ళు గమనించండి. 6 డిజిట్స్ ఉన్న HID కోడ్స్ ఉన్న వస్తువులను మాత్రమే మీరు ఆర్నమెంట్స్ని కొనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సార్, ఇప్పుడు బంగారానికి సంబంధించి ప్యూరిటీ ఎంత ఉండాలి సార్? ప్యూరిటీకి సంబంధించి తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా, ఎంత మొత్తంలో ఉండాలి? అంటే మన హాల్ మార్కింగ్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కోడ్ రావాలన్నా, ప్యూరిటీ తెలియాలన్నా ఎంత మొత్తంలో ఉండాలి సార్? ఖచ్చితంగా ఆ ఒక 22 క్యారెట్ అనేది 916.6% అండి ప్యూరిటీ. దానికి పైనే ఉండాలి కానీ దానికి లోపల ఉండకూడదండి. లోపల దానికంటే ప్యూరిటీలో తక్కువ ఉన్న వస్తువులకి BIS వారి నుంచి కోడ్స్ రావు. అది హాల్ మార్కింగ్ పడదండి, అది ఫెయిల్ అయిపోతుంది. ఆ ఆర్నమెంట్ మళ్ళీ పూర్తిగా దాన్ని మెల్ట్ చేసి పాడు చేయడమే తప్ప దానికి హాల్ మార్కింగ్ పడదండి.
6 డిజిట్స్ ఉన్న హాల్ మార్క్ కొనండి. 92 పక్కాగా అది 916 22 క్యారెట్ ఉంటుంది. దీనిలో కస్టమర్స్ ఎటువంటి మోసం ఉండదని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇది ప్రస్తుతం హాల్ మార్కింగ్ సంబంధించి సర్టిఫైడ్ ఎవరైతే యూనిట్కి సంబంధించిన ఓనర్గా ఉన్నాడో రమణ చెప్తాం. మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. గోల్డ్కి సంబంధించి 92.5% మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ ఈ ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఒక మిషన్స్ని ఎవరైతే సర్టిఫైడ్కి సంబంధించినటువంటి హాల్ మార్కింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రొపరేటర్స్ ఉంటారో వారు కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ తీసుకొని వచ్చారు. ఈ మిషన్స్ ద్వారా వాటికి సంబంధించినటువంటి టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏదైతే ఈ ఆర్నమెంట్ని ప్రస్తుతం ఆ మిషన్లో పెట్టామో ఆ మిషన్కి సంబంధించినటువంటి ప్యూరిటీ మొత్తం కూడా ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత మొత్తంలో అసలు బంగారం, అందులో నకిలీ ఎంత ఉంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నటువంటి గోల్డ్ ఉంది ఇది 92.5% ఉంది, కాపర్ 7.5% ఉంది. ఒకవేళ ఈ ప్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైనా తక్కువ ఉన్నట్లు తెలిస్తే కనుక ఈ బంగారం ఈ గోల్డ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి గోల్డ్ మొత్తం కూడా వీటిని తీసుకొని వెళ్ళి మెల్టింగ్ యూనిట్లో ఒక శాంపిల్ని కట్ చేసి దాన్ని మొత్తం కూడా మెల్ట్ చేసి దానిలో ప్యూరిటీ మొత్తాన్ని కూడా తీసిన తర్వాత ఆ టెస్ట్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత యూనిఫికేషన్ ఐడెంటిటీకి సంబంధించిన ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మాత్రమే అసలైన బంగారమా కాదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ పసుమెరుపు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో బంగారానికి సంబంధించినటువంటి చాలామంది ఎవరైతే అక్రమంగా అమ్మకాలు చేస్తున్నటువంటి వారు ఉంటారో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రధానంగా బిఏఎస్కి సంబంధించి లేజర్ మిషన్స్ తోటి ప్రింట్ చేసి వాటిని నేరుగా అమ్మకాలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా చాలామంది గోల్డ్ లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేయడంతో పాటుగా ప్రజలను మోసం చేస్తున్నారు. ప్యూరిటీకి సంబంధించి గోల్డ్ ఎక్కడ ఉండటం లేదన్న కంప్లైంట్లు ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రావడంతో బిఏఎస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోదాలు చేస్తున్నారు. ఎవరైనా బంగారం కొనుగోలు చేయదలిస్తే లైసెన్స్ గోల్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా 60కి పైగా ఇప్పటికే బిఏఎస్ అండర్లో కొన్ని హాల్ మార్క్ సంబంధించిన టెస్టింగ్ యూనిట్లోనే అక్కడ చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే గోల్డ్ కొనాలంటూ కూడా ఇటు బిఏఎస్ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్ టీవీ 9 విజయవాడ నుంచి.